హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని డీటెయిల్ కంప్లీట్ గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫీజు డీటెయిల్స్ ఎంత ఉంటుంది అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుంది అండ్ ఆన్లైన్ లో ఉంటుందా ఆఫ్లైన్ లో ఉంటుందా కంప్లీట్ గా అన్ని కూడా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ అయితే ఇంకా మనకైతే టైం అయితే ఉందని చెప్పేసి చాలా మంది అయితే డిలే అయితే చేస్తారు. ఈ టైంలో మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. ఓకేనా, నేను వీడియోలో ఏవైతే మీకు క్లియర్గా చెప్తానో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు కంపల్సరీ క్యారీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ మనకి ఈ విధంగా మీరు స్కాన్ చేసేసుకొని మీరు మొబైల్లోని క్యామ్ స్కానర్లో కూడా ఈ విధంగా స్కాన్ చేసుకొని పెట్టుకుంటే మీకు సింపుల్గా అన్ని కూడా అట్ దట్ టైం వెరిఫికేషన్ టైంలో ఈజీగా అయిపోతుంది. సో సర్టిఫికేట్స్ ఏ ఫార్ములెట్లో అప్లోడ్ చేయాలంటే స్టార్టింగ్ మనకి టిక్ మార్క్ ఏదైతే ఉందో ఈ విధంగా క్లియర్గా విజిబుల్ అయినట్టు మీరు ఫోటో అనేది క్యాప్చర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఒకవేళ మీరు కౌన్సిలింగ్ టైంలో వెబ్సైట్లో మీరు ఈ విధంగా అప్లోడ్ చేసిన అండ్ మొబైల్లో పర్ఫెక్ట్గా బ్లర్ ఉన్నా కూడా మనకి ఇమేజెస్ అని అయితే రిజెక్ట్ అయితే అంటే మీరు ఏవైతే అప్లోడ్ చేస్తారో ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటాయి. సో ఈ విధంగా క్లియర్గా విజిబుల్ అయ్యేలా పెట్టుకుంటే మీ వెరిఫికేషన్ ఈజీగా అనేది అయిపోతుంది. ఒకవేళ రిజెక్ట్ అయినా కూడా మీరు తిరిగి రీ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దానిలో అయితే మీరు టెన్షన్ పడద్దు. ఓకేనా, సర్టిఫికేట్స్ అన్ని కూడా పక్కాగా ఉంటే కౌన్సిలింగ్ ఈజీగా అయిపోతుంది. ఓకేనా, అయితే మనకి నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ అనేది మనకి కౌన్సిలింగ్ అనేది ఓసీ బీసీ వాళ్ళకి 1200 రూపీస్ ఉంటుంది అండ్ 600 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే ఫీజు పేమెంట్ అయితే ఉంటుంది. పేమెంట్ అంతా కూడా మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు ఫీజు పేమెంట్ స్టార్టింగ్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీరు కంప్లీట్గా వెబ్సైట్లోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఫీజు పేమెంట్ చేసే టైంలో ఒకవేళ మనీ కానీ ఇన్ కేస్ మీకు డెబిట్ అయితే 4 వర్కింగ్ డేస్లో మీ అమౌంట్ అనేది మీకు తిరిగి అయితే వచ్చేస్తుంది. అండ్ అగైన్ మీరు రీపేమెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. అయితే మనకి సర్టిఫికేట్స్ ఎవరు అసలు ఆఫ్లైన్లో ఎవరు వెరిఫికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఎవరు వెరిఫై చేసుకోవాలి? మనకి ఇక్కడ ఎవరైతే హెల్ప్ లైన్ సెంటర్కి ఎవరు వెళ్లాల్సి ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, చిల్డ్రన్ హార్మ్డ్ పర్సన్ కానీ అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్లో కంప్లీట్ చేసుకుంటారు. ఇంకా రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ అందరూ కూడా మీరు ఈ యొక్క వెరిఫికేషన్ అంతా కూడా ఆన్లైన్లో కంప్లీట్ చేసేసుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసున్నా, ఒకవేళ మిస్టేక్స్ పెడున్న వెబ్సైట్లో కూడా మీరు అలాంటి సిచ్యువేషన్లో హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మనకి గమనించినట్టయితే సర్టిఫికేట్స్ రిక్వైర్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆన్లైన్ వెరిఫికేషన్కి సంబంధించి మనకి సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అనేవి కంపల్సరీ మీరు క్యారీ చేయాలి. ఒకవేళ మీకు ఆన్లైన్లో మ్యాక్సిమం అన్ని మనకి ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తాం కదా, ఇంకా అవసరం లేదని అయితే చాలా మంది అయితే పెట్టుకుంటారు. కాకపోతే వన్స్ మీకు సీట్ అలాట్ అయిపోయిన తర్వాత ఒరిజినల్స్ అన్ని కూడా కాలేజీలో సబ్మిట్ చేయాలి అండ్ ఈ యొక్క సెట్ జెరాక్స్ అని కూడా కాలేజీలో సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ మీరు కంపల్సరీ క్యారీ చేసుకోండి. ఓకేనా, ముందు మనకి ఏమేమి కావాలనేది చెప్తాను, తర్వాత అసలు ఆన్లైన్లోకి ఏమి కావాలనేది కూడా మీకు ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్తాను. స్టార్టింగ్ మనం చూసుకోవచ్చు ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది అండ్ ఏపీ ఈఏపీ సెట్ 2024 హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా 2 సెట్ జెరాక్స్ కాపీస్ అనేది తీసుకోండి. ఓకేనా, అండ్ మనకి మొబైల్ ఆఫ్ మార్క్స్ ఇంటర్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఏదైతే మీ మార్క్స్ అంటే ఎంపీసీకి సంబంధించి మార్క్స్ మేము ఏదైతే ఉంటుందో ఆ మార్క్స్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీ క్యారీ చేయాలి. అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మీ యొక్క ఎస్ఎస్సికి సంబంధించి టోటల్గా కంప్లీట్ ఏదైతే మార్క్స్ మేము ఉంటుందో అది క్యారీ చేస్తే సరిపోతుంది. ఇంకా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ ఎంటర్ది అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది, ఒరిజినల్ అండ్ 2 సెట్ జెరాక్స్. అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది మనకి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్గా మీరు క్యారీ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కేవలం ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే ఈ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ క్యారియర్స్ ఎకనామిక్ వీకర్ సెక్షన్. ఓకేనా, ఒకవేళ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ఏ లేదనుకుంటే ప్రాబ్లం అయితే లేదు, మీరు స్కిప్ చేసేయచ్చు. మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా 2024-25 ఉండేలా చూసుకోండి. అప్పుడు మాత్రమే మీకు వెరిఫికేషన్లో కంప్లీట్ అవుతుంది, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఇంకా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రొసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఇది ఎవరైతే అవుట్ ఆఫ్ ఎవరైతే ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉంటారో ఓకేనా, సో వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్, మిగతా వాళ్ళు అయితే అవసరం అయితే లేదు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది. సో ప్రైవేట్ క్యాండిడేట్స్కి ఇది మీరు స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎవరైతే అంటే ఇక్కడ మనకి స్టడీ పీరియడ్ ఆన్ స్టేట్ ఫాదర్ ఆఫ్ 10 years ఎక్లూడింగ్ ఆఫ్ ద పీరియడ్ ఎవరైతే మనకు అవుట్ సైడ్ నుంచి అంటే అదర్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే 10 years అయితే ఉంటున్నారో
వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి. అంటే బయట స్టేట్ నుంచి ఈ కాలేజీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లేదా ఈ స్టేట్లో ఆల్రెడీ ఉన్నారో అలాంటి వాళ్ళు, అంటే బయట నుంచి నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఈ స్టేట్లోకి వచ్చి మీరు ఈ యొక్క ఎంసెట్ ఈ సెట్లో ఈ ఎంసెట్ ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి మాత్రం కావాలి. రిమైనింగ్ అయితే అవసరం లేదు. ఇంకా ఇంటిగ్రేటెడ్ ఇక్కడ మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియర్గా పెట్టుకోండి. సో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ మీరు అందరూ క్యారీ చేయాలి. నెక్స్ట్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్. చాలా మందికి ఇన్కమ్ అంటే మీ పేరెంట్స్కి ఇన్కమ్ లేకపోతే, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా లేదా ట్యాక్స్ పే చేస్తున్నా అలాంటి వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. అలాంటి వాళ్ళు లేకపోతే ప్రాబ్లం అయితే లేదు. సో మీకు ఇన్కమ్ ఉంటే ఫీజు రిమెంట్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్కమ్ ఉంటే ఫీజు రిమెంట్స్ వస్తుంది. ఒకవేళ ఇన్కమ్ లేకపోతే ఫీజు రిమెంట్స్ రాదు. ఒకవేళ ఇన్కమ్ ఈ టైంలోనే అప్లై చేసుకోండి. ఇంకా లేని వాళ్ళు ఇన్కమ్ ప్లేస్లో కూడా మీరు రైస్ కార్డ్ అనేది కూడా మీ పేరెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫీజు రిమెంట్స్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ ఈ టైంలోనే మీరు ఇన్కమ్ అనేది అప్లై చేసుకోండి. ఆ టైంలో కానీ రాకపోతే ఇక్కడ మీ రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా అప్లై చేసుకోవచ్చు. మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, అది కూడా ఆనర్ ఆఫ్టర్ 2021 దాట్ అయితే ఉండాలి, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్. దాని బిఫోర్ బ్యాక్ ఉండేవి నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఇంకా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ నుంచి ఇక్కడికి ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళకి కావాల్సి ఉంటుంది. మీకైతే అవసరం అయితే లేదు. అయితే మనకు కంప్లీట్గా ఆన్లైన్లో కావాల్సింది ఇప్పుడైతే మీకు క్లియర్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో కావాల్సింది కంపల్సరీ మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఒకవేళ మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉన్నది కూడా క్యారీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఈడిఎబిఎస్ అనేది ఓసీ క్యాండిడేట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ తెలంగాణ వాళ్ళైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ క్యారీ చేయాలి, మిగతా వాళ్ళైతే అవసరం లేదు. నెక్స్ట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ, ఇవి క్యారీ చేస్తే సరిపోతుంది. అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది కూడా ఒకవేళ మీ స్టడీ డీటెయిల్స్ ఏమైనా కౌన్సిలింగ్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ అలాంటి మిస్టేక్ లేకపోతే అవసరం అయితే లేదు. ఓకేనా, కాకపోతే కాలేజ్కి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ మీరు గమనించినట్టయితే ఏవైతే మనకి టోటల్గా లాస్ట్ ఇయర్ అయితే 13 హెల్ప్ లైన్ సెంటర్స్ అని అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ఇయర్ కూడా ఇవే మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయరాం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం విశాఖపట్నం, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెన్ సర్కిల్, ఎంబీటీఎస్ అండ్ నల్పడి గుంటూరు, అండ్ డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్, అండ్ డిఏ పాలిటెక్నిక్ వెంకటేశ్వరం, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ కడపి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ కర్నూలు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్ కానీ అండ్ ఇంకా స్పెషల్ రిజర్వేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ మీకు హెల్ప్ లైన్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మనకి విజయవాడలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు, బెన్ సర్కిల్ దగ్గర. అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్గా కూడా సో కంప్లీట్గా మీకు డీటెయిల్ ఏదైతే ఉందో మనకి వెరిఫికేషన్కి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఈ సర్టిఫికెట్స్ ఈ లోపు మీరు రెడీ చేసేసుకోండి. కౌన్సిలింగ్ చాలా టైం ఉందని చెప్పేసి డిలే పెట్టేయొద్దు. ఇప్పుడే మీరు అన్ని కూడా రెడీ చేసుకుంటే తర్వాత మీరు కంప్లీట్గా అంతా కూడా ఈజీ అయిపోతుంది. ఓకేనా, కంప్లీట్గా సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ విధంగా ప్రాపర్ వేగా స్కాన్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ ఎలా ఉంటే మీకు రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఇలా ఫోటో తీసుకుంటే స్కిప్ చేసేసి ఈ విధంగా ఫోటో అనేది క్యామ్ స్కానర్ కానీ చాలా యాప్స్ అయితే ఉంటాయి మొబైల్లో కూడా, ఆ విధంగా స్కాన్ చేసుకోండి. ఇది మీకు డీటెయిల్గా మనకి సర్టిఫికేట్స్ కావాల్సిన ప్రాసెస్కి సంబంధించి చెప్పిన కంప్లీట్ అప్డేట్ అనేది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియదు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.